లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసాయి గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఇప్పటికే బడుగుల ఆశాజీవిగా మీకు పేరుంది. ఇక భువనగిరి ప్రాంతంలో బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా గెలుస్తున్నామనే నమ్మకం, గెలుస్తున్నాం, అందులో డౌట్ లేదు. మోడీ నేను చేసినటువంటి మంచి పనులు, మా క్యాడర్ యొక్క ఉత్సాహం, ప్రజలు, ధర్మం 4 పాదాలుగా నడిచినట్టు ఈ 4 అంశాలు నా గెలుపుకు దోహదపడతాయి. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ఇప్పుడు అతనిపై మాత్రమే సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనంటారు. కాంగ్రెస్ కూడా ఒకటే. ఎందుకు దీన్ని టార్గెట్ చేయలేదు? అతను నేను ఇంతవరకు ఏ అభ్యర్థిని కూడా టార్గెట్ చేయలేదు. ఇప్పటి వరకు నేను ఓన్లీ పాజిటివ్, మోడీ గారికి పాజిటివ్ ఓటు పడుతుంది. నేను కూడా పాజిటివ్ ఓటు ఆడుకుంటాను. మోడీ గారు ఉన్నారు. గతంలో నేను ఉద్యమకారుడిని, నేను ఎంపీగా చేశాను. 9,000 కోట్ల నిధులు తెచ్చాను, నవరత్నాలు తెచ్చాను, ఎయిమ్స్ దాటి అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్ తెచ్చాను. మాజీ ఎంపీ అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉన్నాను. 24 గంటలు ఆన్ డ్యూటీ ఉన్నాను. అందుకొరకు రేపు మోడీ గారు ప్రధానమంత్రి 3వ సారి అవుతారు కాబట్టి అందులో మన బీజేపీ ఎంపీ నాలాంటి వాడు ఉంటే మన రాష్ట్రానికి, మన పార్లమెంట్కు అత్యధిక నిధులు, ప్రాజెక్టులు వస్తుంది, మేలు జరుగుతుందని 3 అంశాలు చెప్పి అడుగుతున్నాను. భువనగిరి ప్రాంతంలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. మీరు బలమైన బీసీ నాయకుడిగా ఉన్నారు. అక్కడ మీపై పోటీలు ఉన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు పోటీలో ఉంటారనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే మీరు లేనిపోది డివిజన్ దేకండి. నేను మొదలే చెప్పాను, నేను సకల జనుల నాయకుడిని, ఆల్ కమ్యూనిటీ నాయకుడిని. నేను ఎయిమ్స్ తెచ్చాను, అదే కులానికి సంబంధించిందా? కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, అదొక వర్గాన్ని బీసీలకు సంబంధించిందా? నేను కులవృత్తులకు చేస్తాను, అగ్రకుల పేదలకు చేస్తాను. దయచేసి ఒక లీడర్ని సంకుచితంగా మీరు డివైడ్ చేయకండి. నా విజ్ఞప్తి, మీరు నా యొక్క చరిత్ర తీసుకోండి. ఓ డాక్టర్ని అన్ని వర్గాలకు చేస్తాను. అందుకొరకు బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడతాం, అందులో డౌట్ ఏం లేదు. బీసీల హక్కుల కొరకు పోరాడతాం. అంత మాత్రం మీరు ఓసీల హక్కుల కొరకు పోరాడని కాదు. అగ్రకుల పేదలకు కనీసం ఏమన్నా ఓసీ ఎంపీ నోరు బెదిపిడ్డ? నా రికార్డ్ చూడు, పార్లమెంట్లో నా స్పీచెస్ చూడు. మీరు పార్లమెంట్లో ఎంపీగా పనిచేసిన టైంలో ఏం నిధులు తీసుకొచ్చారు? ఆ ప్రాంత ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? 9,000 కోట్లు, 1,400 కోట్ల ఎయిమ్స్, ఈరోజు రోజుకు 2,000 ఓపీ నడుస్తుంది. 100% బూర నరసాయి గౌడ్ కష్టార్జితం. కేంద్రీయ విద్యాలయ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం నేను తెచ్చాను. హైదరాబాద్లో ఉండే పాస్పోర్ట్ కేంద్రం భువనగిరికి తెచ్చాను. గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ఉంటే యాదాద్రి వరకు 440 కోట్లతో 60 రోజుల్లో శాంక్షన్ చేపించాను. అదేవిధంగా భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రానికి 2,000 కిలోమీటర్లు జాతీయ రహదారి కొత్తగా వస్తే కేవలం భువనగిరిలో 524 కిలోమీటర్లు, అంటే 1/4 నా పార్లమెంట్కి తెచ్చుకొని మన సంపద పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఇండస్ట్రియల్ పార్క్ దండమల్కాపూర్లో అది ఏర్పడటానికి నాది ప్రగాఢ, నా యొక్క మేజర్ రోల్ ఉంది. కొంగర కాలంలో 300 గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా నుంచి విడిపించి అక్కడ యాపిల్ కంపెనీ రావడానికి ప్రధాన భూమిక పోషించాను. జనగామలో పాడుపడ్డటువంటి బంగ్లా వదిలిపెట్టినటువంటి బంగ్లాని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి నిధులు తెప్పించి 100 పడకల మాతా శిశు హాస్పిటల్ తెప్పించారు. ఈరోజు నెలకు 400 డెలివరీస్ అయితే. పర్మిషన్ లేకుండా మూలపడ్డటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ చర్యల్లో నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పర్మిషన్ తెప్పించి అక్కడ హాస్టల్ కూడా నిర్మించాను. కులవృత్తుల కొరకు మోత్కూరు హ్యాండ్లూమ్ కస్తర్కు 2 కోట్ల రూపాయలు ఇప్పించాను. పెంబర్తి బ్రాస్ వరకు 2 కోట్లు ఇప్పించాను. చిర్యాల భవన్కు 50 లక్షలు ఇప్పించాను. ఈత కార్మికులు ఎక్కువ మంది పెద్ద తాటి చెట్లను పడుతున్నారని హైబ్రిడ్ కొరకు ఇకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా కొండమల్లిపల్లి మన నల్గొండలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాను. జాతీయ రహదారి కేంద్రంలో అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఒక ఘాటు వ్యాఖ్య కూడా చేశారు. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో బాంబు పెట్టారు, కోమటిరెడ్డి బ్రదర్స్ దాంట్లో ఇరుక్కోవద్దు అని చెప్పి మీకు ఏమైనా సమాచారం ఉందా? సమాచారం ఉండబట్టే కదా ఆ బాంబులు వాళ్ళిద్దరు బాంబులు అన్నదమ్ముల మీద పెట్టిండు.
ఆయన సినిమా చూస్తున్నాడు, వీళ్ళేమో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ సినిమాలో ఉంది కదా, గేమ్ ఆడేది మీరు అనుకుంటారు, గేమ్ ఆడిచ్చాడు వాడని. ఆయన రేవంత్ రెడ్డి గేమ్లో వీళ్ళిద్దరు ఇరుక్కున్నారు. ప్రత్యేకించి మా రాజగోపాల్ రెడ్డి అయితే ఇంకా ఇరుక్కపోయిండు. అందుకంటే మంత్రి కావాలి అర్జెంటుగా. ఆ ఆకాంక్షతోని రేవంత్ రెడ్డి మాయలో పడ్డాడు. ఆయన బాంబు పెట్టిండు ఆల్రెడీ. చివరికి ఎలా ఉండబోతుంది భువనగిరి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, అందులో డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు. ఎంత మెజార్టీతో గెలుస్తుంది? ఎంత మెజార్టీ చెప్పలేను కానీ 1,00,000 నుంచి 2,00,000. ఇక ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి భువనగిరికి సంబంధించి స్పందిస్తున్న తీరు. ఇక మోడీ చరిస్మాతో ఖచ్చితంగా కూడా 400 సీట్లు గెలుస్తాయి. 400 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 సీట్లు ఉంటాయని కూడా బీజేపీ నాయకులు అయితే ఇక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.